గుంతకల్ నియోజకవర్గంలోని ఉన్నతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని గడప గడపకు భారత రాజ్యాంగ కార్యక్రమంలో బాంసేఫ్ రాష్ట్ర నాయకులు జిఎస్ కిషోర్ కుమార్, కె నాగేశ్వర్ నాయక్, తలారి వెంకటేష్, జింకల వేణుగోపాల్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ మండలంలోని నక్కందొడ్డి తాండా పలు గ్రామాల్లో రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలని ఆగస్టు నెల 11వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రజాస్వామ్యవాదులకు, భారత రాజ్యాంగ ప్రేమికులందరికీ కూడా జై భీమ్ జై మూల్యవాసి తెలుపుకుంటున్నా. మరి భారతదేశంలో ప్రజలందరూ ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ హక్కులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే అందరికీ ఈ స్వేచ్ఛ హక్కులు అనేవి అనుభవిస్తున్నారు. కానీ మరి పాలకులు రాజ్యాంగాన్ని సరిగా అమలు పరచకపోవడం అనేది కూడా మనం చూస్తున్నాము. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న హక్కులు, రాజ్యాంగం యొక్క ఉన్నతి ఏమి అనేది మన బహుజన మూల నివాసులైన ప్రజలందరికీ కూడా తెలియపరిచే కార్యక్రమంలోనే బాంసాఫ్ ఆధ్వర్యంలోనే ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు జీవి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా నాయకులు మన నాగేశ్వర్ నాయక్ సార్ ఆధ్వర్యంలో మన అనంతపురం జిల్లా అంతా కూడా అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీలో కూడా రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహిస్తూ మరి ఆగస్టు 11న అనంతపురం నగరంలో 5,000 మంది బహుజనులతో రాజ్యాంగంపై కార్యక్రమం నిర్వహించదలిసి పెట్టారు. అందుకు జన సమీకరణ మరియు మన ప్రజలకు ఆ కార్యక్రమానికి రప్పించడం కోసం వివిధ గ్రామాలలో కూడా ఈరోజు గుంతకల్ మండలంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి కరపత్రాలు కూడా ప్రజలకు చేరువేస్తున్నాం. కావున ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ, మరి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ, సోదరిమణులకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలియపరుస్తుంది ఏమంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంలో ఏమి ఉన్నాయి ఏమనేది తెలుసుకున్నప్పుడే మనము అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించగలం. ప్రశ్నించినప్పుడే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది. కావున మరి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క భారతీయురాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైందని ఈ విషయాన్ని మీడియా మూలంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై మూల్యవాసి, జై సంవిధాన్. జై మూల్యవాసి. ఈ దేశ ప్రజలకి భారత రాజ్యాంగం చేరవేయడంలో బాంసాఫ్ ఆర్గనైజేషన్ BS4 డోర్ టు డోర్ అనే ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేసి 2018 నుంచి 2025 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందుకోసం ప్రతి డిస్టిక్లో 5,000 మంది జనాభాతో ప్రోగ్రాం ఆగస్టు 11న చేయాలా. అందుకోసము మన ప్రజలకు చేరవేయడం కోసం డోర్ టు డోర్ BS4 కోసం ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము. అది బాంసాఫ్ ఆర్గనైజేషన్ తరఫున బాంసాఫ్ మూల్యవాసి సంఘ్, విద్యార్థి సంఘ్, సభ్యత సంఘ్, ఈ 4 ఆర్గనైజేషన్లు కలిసి దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ఆగస్టు 11న ముగించుకోవడం జరుగుతుంది. అందుకోసము మనము ప్రతి ఏరియా నక్కందొడ్డి తాండ, అంబేద్కర్, ఈ గుంతకల్ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు తిరిగి, అనంతపురం డిస్టిక్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు తిరిగి ప్రజా చైతన్యం తీసుకురావడం కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ బాంసాఫ్ ఆర్గనైజేషన్. జై భీమ్, జై మూల్యవాసి, జై భారత్, జై సంవిధాన్. జై భీమ్, జై మూల్యవాసి, జై భారత్, జై సంవిధాన్. భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందే క్రమంలో భారత రాజ్యాంగ జాతాన్ని దేశవ్యాప్తంగా మనం బాంసాఫ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించినాము. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందేలా, అతని హక్కులు, అధికారాలు తెలుసుకునేలా ఈ భారత రాజ్యాంగ యొక్క ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున నక్కనదొడ్డి తాండా, ఇతరత్ర కొన్ని పల్లెలను మనం కవర్ చేయడం జరిగింది. అలాగే గుంతకల్ పట్టణంలో అంబేద్కర్ నగర్లో కూడా గడప గడపకు భారత రాజ్యాంగం అనే ఒక నినాదాన్ని కూడా తీసుకొని పోవడం జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 11వ తారీఖున 5,000 మందితో అనంతపూర్ నగరంలో
గొప్ప మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేయాలనే ఒక సదుద్దేశంతో, భారత రాజ్యాంగాన్ని ప్రజల వద్ద తీసుకెళ్లే సదుద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కులమత వర్గాలకు అతీతంగా పాల్గొని భారత రాజ్యాంగ ప్రచారంలో పాలుపంచుకోవాలని, ఈ భారత రాజ్యాంగం ప్రజలందరికీ, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు ప్రజలందరికీ అందేలా ప్రజలందరూ కృషి చేయాలని ఆశిస్తూ, ప్యామ్సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్